ఎంత కాలమైంది రాము నిన్ను చూసి. నిజమే కదా సుబ్బరామయ్య, పిల్లలు ఎక్కడా? ఇదిగో రాము వచ్చాడు, టీ పెట్టు. రాము బావా, ఏమైంది రాము? ఉయ్యాలెందుకో షాక్ కొట్టింది మాయా. బుజ్జి నవ్వింది. మాకు తెలుసులే బాయ్. ఏ బుజ్జే ఇడు తిరుగు. మాయా, బుజ్జి నవ్వుతుంటే కరెంటు పుడుతుంది. ఇంటికి కరెంటు కట్ చేయించాయి. పొద్దునోసారి సాయంత్రం ఒకసారి నవ్వమను, ఫుల్ కరెంటు. అయ్యో ఇదిగో ఇలా ఇంకో పాలు ఎక్కువ నవ్విందనుకో పొలానికి వైర్ లాగే. బావా నువ్వేనా ఇలా మాట్లాడేది? అంటే ఈడు మాట్లాడేవాడు కదా. ఈడేంటి? నేనే మాట్లాడలేదా? ఎప్పుడు మాట్లాడాలని వచ్చినా అత్త పంపించేసేది. అలాగే నాశనం చేసింది ఈయన్ని. మళ్ళీ వీడేంటి? సరేలే, ఆ గొట్టాలేంటి? గోరింటాకు. మంచి డిజైన్ ఎడదాం. ఇంటికి వచ్చే. గోదావరి మధ్యలో తెరచాప నావలా నేను, దానికి నడకని నేర్పించే పిల్లగాలిలా నీ చూపు. దీనికి కవితల పిచ్చి ఎక్కువైపోయిందండి. సంక్రాంతి ముగ్గు మధ్య చిక్కుకున్న చుక్కలా నీ చూపుల మధ్య బందీనై నేను ఇలా. అబ్బో పూజే, కవిత్వం బాగా చెప్పావే. ఇంటికి వచ్చే. చూసారా యమరాజా, ఈ బంగారు రాజు ఈ లోకం భూలోకం అని తేడా లేకుండా అనుభవించడానికే పుట్టినట్టున్నాడు. కాలం మారుతూ ఉంటుంది చిత్రగుప్త. మాట అర్థమైంది, అంతరార్థం అర్థం కావట్లేదు ప్రభు. అన్ని గడియలు శుభ గడియలు కావు. రాహుకాలాలు యమగండాలు కూడా ఉంటాయి. వేచి చూడు. ఏటి తాత? బంగారాజు కొడుకు వచ్చాడు. టైం వచ్చింది. ఎక్కడికి పోతాడు? ఒరే ముత్యాలు, టీ పట్టరా. అట్టగానే. అమెరికాలో ఏమైనా ఇల్లు పెట్టేవారా? పెట్టా పెద్దిల్లు ఒకటి చిన్నిల్లు ఒకటి. ఏది కావాలి, ఇదా ఇదా? బొగ్గల భాగ్యం పూల కొట్టెట్టిందేంటి? ఇదిగో పూలన్నీ సరిగ్గా పెట్టు. అలాగే. సూరే, నేను. అరే సూరే, ఏంటి అడుగుతున్నావు? పిచ్చోడా? తాగుపోతేదవా, మారలేదు ఇడు. ఏమైందయ్యా, ఏమైంది? ఆయన వచ్చేసాడు. ఎవరు? బంగారాజు గారు వచ్చేస్తున్నాడు. బంగారాజు గారు రావడం ఏంటయ్యా? అవునే, జమీందారు బంగారాజు గారు వస్తున్నారు. అమ్మ నన్ను చంపేస్తాడు. నేను బతకను. నేను చచ్చిపోతా. ఆగయ్యా, ఆగు. ఏం చేస్తున్నావు? నా మాట విను. నేను చచ్చిపోతా. ఆయన వచ్చేసాడు. బంగారాజు గారి కొడుకుని చూసి బంగారాజు గారు అనుకుంటున్నావేమో. నీకేమైనా పిచ్చా? ఎప్పుడో 30 ఏళ్ల క్రితం పోయిన ఆయన రావడం ఏంటయ్యా? అమ్మ తోడే, బంగారాజు గారిని నేను చూశాను. తాగి పైచి వెక్కి పిచ్చి వాగుడు వాగుతున్నావు. ఊళ్ళో వాళ్ళంతా బంగారాజు గారు యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు అనుకుంటున్నారు. ఆయన యాక్సిడెంట్ లో చచ్చిపోలేదు. అప్పుడు బంగారాజు గారు నా చేతుల్లో చచ్చిపోయాడు. ఇప్పుడు బంగారాజు కుటుంబం మొత్తం వాళ్ళ చేతుల్లో చచ్చిపోయే టైం వచ్చింది. పోతారు, అంతా పోతారు. అరే పాపలున్న ఇల్లు, అరే నీ కవి అత్తిళ్ళు, నిన్ను మెచ్చే బాకిళ్ళు, రా రమ్మన్నవి వెళ్ళు.
డాక్టర్ బాబు వచ్చాడండి. అచ్చం బాగుంది చూసినట్టే ఉంది. మిలిటరీ మావయ్య బాగున్నావా? రా డాక్టర్ బాబు, కూర్చో కూర్చో. హాయ్ బావా. మా బాబు రఘు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. బావగారి కూతురులేరా? అమ్మాయి హంస రాము బావ వచ్చాడు. రామ్మా. రాము బావా. అవునరా, నీకు ఇట్టా కప్ప ఎందుకురా? అంటే బావా చదివిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నా? అమెరికా వచ్చేస్తా బావా. అంత తేలిక అనుకున్నావా? హలో. హంసకి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. ఇంటి పని, వంట పని, ముగ్గులు అన్ని నేర్పించాను. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను మజ్జిగ తీసుకొస్తాను. నువ్వు మంచిలా బావా. ఏమైంది బావా? హంస, నీ పక్కన నిలబడి తమాయించుకోవడం పెద్ద హింసే. చితిరి పట్టిన టేకు చెక్కలాగా వట్రంగా ఉంటావు. వంటలు ముగ్గులు అని తొక్కేస్తున్నారు నిన్ను. మిస్ ఇండియా అవ్వాల్సిందనివి మిస్సెస్ చేస్తున్నారు. నిజమా? నిజమేనే బాబు. రా ఇంటికి వచ్చి తిప్పుకుంటూ నడవడం నేర్పుతాను. క్యాట్ వాకా? క్యాట్ వాకింగ్. రాము, మజ్జిగ తీసుకో. ఇదెవరో? మా తమ్ముడు గారు అమ్మాయి. మరదలే. రాము బావా. బావా నొప్పి. మడతలో పేచి ఉందే. ఇంటికి రా, ట్రీట్మెంట్ ఇచ్చేస్తాను. వస్తా. వచ్చేయ్. ఇడి చెప్తే ఎట్లా వెళ్తావంటరా? ఎక్కడ రా, ఎక్కడ తీసుకెళ్తున్నావు? కృష్ణకుమార్ ఇంటికి తీసుకొచ్చావా? మర్చిపోలేదురా నువ్వు? అచ్చు అవే పోలికలరా. కళ్ళ ముందు ఆయనే ఉన్నట్టుంది. అలాగే ఉంటదిలే. అప్పట్లో దొంగ సూపులు, పొలం గట్లు, సిలిప్ మాటలు. అవును, నీకెలా తెలుసు? మా నాన్న కళ్ళ కనపడి చెప్పాడులే. ఓయ్ 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 ఓయ్, అదే సిగ్గు. ఇంకేం చెప్పారు? పున్నమి రోజున నిద్ర గన్నేరు చెట్టు కింద పట్టి మంచం వేసుకుని, నువ్వేమో నెమలి కంఠం రంగు చీర కట్టుకుని, మల్లెపూలు ఎట్టుకుని, దోరగా మినపట్టేసి చెరుకు పాకంలో ముంచి నువ్వు తినిపించేదానివంట. మా నాన్నేమో ఓ సైడ్కి పడుకుని హాయిగా తినేవాడంట. తర్వాత నీ పట్టీలతో ఆడుకుంటా ఆడుకుంటా బోల్డ్ బోల్డ్ కబుర్లు చెప్పుకుంటా నవ్వుకుంటా ఇంకా నవ్వుకుంటా వాసి వాడితా సద్దియా.